విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. అంకిత నాయుడు, నీ పేరు ఇదేనా? ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. బిగ్ బాస్ వెళ్దాం ముందు నుంచి ఇష్టమా, కోరిక? చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఈ పాస్ట్లో అన్నీ చేసి వచ్చాను. నేను బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను. ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ లోపల సెట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. మళ్ళీ మీకు నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. వెళ్ళిన ప్రతి చోటకి నేను నేను అది కాదని చెప్పలేను కదండి. ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 years అప్పుడు నాలో నేనే బాధపడ్డము, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. అక్కడ కూడా సేమ్ డైలాగులు, సేమ్ ఒక ఆడింగ్ కూడా చెక్క 0.5. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయి కాదు. చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? భిక్షాటానికి వెళ్ళినప్పుడు పో అవతలకి, మీకు ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి? మిమ్మల్ని రియాక్షన్ ఏంటి మరి? స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అంటే. సో మా మమ్మీ చాలా బాధపడ్డారు. ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటా, అందుకే ఇలా పుట్టావనగానే నాకు చాలా బాధ అనిపించింది. మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అన్నీ చెప్పే చేసుకున్నాను. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 monthsకి వేరే అమ్మాయిలతో కూడా ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా. రోజు ఇంకా తాగడము, చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద అయిపోయాయి. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను, సో పరిగెత్తేశాడు, ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ అంకిత నాయుడు. తనతో తన జర్నీ గురించి, ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే కామనర్స్ కోసం అగ్ని పరీక్ష పెట్టారో ఆ టాపిక్ గురించి, అండ్ తన లైఫ్లో కొన్ని బ్యాడ్ థింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ జరిగాయి. వాటి గురించి నేను ఎప్పటి నుంచో తనతో ఒకసారి మాట్లాడిద్దామని అనుకున్నా. కానీ నాకు ఈరోజు తనతో మాట్లాడే ఛాన్స్ ఈరోజు నాకు ఇచ్చారు. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అంకిత నాయుడు. చాలా బాగున్నాను, మీరు బాగున్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. ఫస్ట్ చాలా రోజులు నుంచి అడుగుతున్నారు, బట్ ఇప్పుడు కుదిరింది. ఆల్ ఓకేనా? యా ఫైన్, అంతా ఇప్పుడు ఓకేనా? యా. అంకిత నాయుడు, యా. నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. అచ్చా, అక్కడ నాయుడు తీసుకుని వచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకుని. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే మీ క్యాస్ట్ అదే, నా పేర్లో కూడా ఉంది నాయుడు అని, అదే. అచ్చండి, మీరే నాయుడు. ఓకే ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది, ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే, నాకు 9 years ఉన్నప్పుడు నాకు అనిపించింది, అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 years అప్పుడు. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. అది ఎలా అంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, నీ హావభావాలు ఏంటి ఇలా ఉన్నాయి, నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు, నీ నడక ఎందుకు అలా ఉంది, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను అనేవారు అనమాట. సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది.
సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్‌తో బాయ్స్‌తో ఎక్కువ ఉండేదాన్ని కాదు. గర్ల్స్‌తో ఎక్కువ ఆడుకునేదాన్ని. అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్‌గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. ఒకసారి నేనెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. ఏమనంటే, ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు? ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు. బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయివి అనే ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్‌తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్‌లో ఉండి బాధపడేదాన్ని. ఒక సిట్యుయేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిట్యుయేషన్ ఎక్కువ, అంటే బాధ ఎక్కువైపోయింది. నాలో నేనే బాధపడ్డము, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. సో అది నాకు అలవాటయింది. అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు చీర కట్టుకుంటూ బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వస్తున్నారో ఓ టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. అక్కడ కూడా సేమ్ డైలాగులు సేమ్ ఒక ఆడింగ్ కూడా చెక్క 0.5 నీ నడకేంటి ఇలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా, అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్లు సరిపోయి కాదు. ఇక ఇదే నాకు లైఫ్ లో ఒక టర్న్ వచ్చింది. ఏంటంటే నేను డాన్స్ బాగా చేసేదాన్ని. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే, ఐటమ్ సాంగ్స్. అట్లా నాకు పేరు బాగా పెట్టారు. అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే సో నన్ను అప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్తే చిట్టి నాయుడు అయిపోయింది. అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళేదాన్ని, డాన్స్ చేసేదాన్ని, మనీ సేవ్ చేసుకునేదాన్ని, అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. అమ్మా ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది, నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో మళ్ళీ అదే రొటీన్, ఫ్రెండ్స్తో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు. నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, ఇల్లు తుడిచేదాన్ని, అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు. చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే ఎలా ఉన్నా కూడా. సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు. ఒక 18, 19 ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్ కి నేను ఇలా మారిపోవాలి, ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు. నేనేమనుకునేదాన్ని అంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను. కానీ వేరే ప్రపంచం ఉంటది ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని, మాట్లాడేదాన్ని కాదు, చాలా భయపడేదాన్ని. ఇప్పటికీ ఉండేది. ఎందుకు భయం అసలు? నార్మల్గా అంటే సొసైటీలో కొంతమంది చేసే, అందరూ కాదు, మోరవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. అప్పట్లో మేమున్నప్పుడు ఏంటంటే కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం, కొంచెం కొట్టడము, తిట్టడము. అది కూడా ఎందుకు, ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపించడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని చెప్పి సో అదే గర్జ్ పెట్టేసుకున్నారు చాలా మంది. అప్పట్లో మగవాళ్ళన్న చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను, భయపడి ఎవరికి చెప్పేదాన్ని కాదు, ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాలకి తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను ఇలా. మేము రియాక్షన్ ఏంటి మరి? స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అంటే చెప్పారా? చేశారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ వరకు బాగానే ఉన్నా. అంటే అక్క వాళ్ళు ఉన్నారు, 2 అక్కలు. సో మాది కొంచెం గ్రామం లాంటిది, ఏమన్నా చెప్తే ఏమవుతుంది, మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్ కానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగే అని తెలీదు, ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు, ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని. ఒకానొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను.
చెప్పడం జరిగింది. నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు? ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను. కానీ ఒకవేళ అబ్బాయిలా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను. ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా గూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా! కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గాని, బయట గాని కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అన్నవాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు. హ్మ్. మోరోవర్ 99.9% హ్మ్. ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినైట్‌లీ మారుతారు. హ్మ్. ఖచ్చితంగా మారుతారు. హ్మ్. అది నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చాలా మందిని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. హ్మ్. ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ ఒద్దు, ఏమొద్దు. నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లల్లోంచి బయటకు కూడా వచ్చేసిన సిట్యుయేషన్స్ ఉంటాయి. అవును. ఖచ్చితంగా ఉండలేమండి. ఓకే. కష్టం. అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018 ఓకే. ఎందుకు రావాల్సొచ్చింది? నార్మల్‌గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదేంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. హ్మ్. ఎగ్జామ్స్ అన్నీ హ్మ్. అయిపోయినాయి. హ్మ్. హ్మ్. సో, కొంచెం ఫైనాన్షియల్‌గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో హ్మ్. హ్మ్. నార్మల్‌గా కంప్యూటర్ దగ్గర హ్మ్. జాబ్ కోర్స్. అని వచ్చా. హ్మ్. ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సమ్ రెక్కలొచ్చేసినాయి నాకు. ఇక ఏ వెళ్ళాలి అనిపించలేదు. ఏ ఒక 2 మంత్స్ చేశానిక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. అబ్బా! సేమ్ హ్మ్. ఏలూరు. ఆ! హ్మ్. హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. హ్మ్. మళ్ళీ వెళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. ఇంకా 2 ఓకే. ఇయర్స్ అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాదొచ్చి భీమడోలు. భీమడోలు. వెస్ట్ గోదావరి వెస్ట్ డిస్ట్రిక్ట్ గోదావరి. ఏలూరు, భీమడోలు. భీమడోలు. అచ్చా! అచ్చా! ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ ఆ! అయిపోయింది. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను. కానీ చేశాను. ఒక 1 ½ ఇయర్ దాకా నేను హ్మ్. చేశాను. హ్మ్. అది గూడా ఎందుకు అంటే హ్మ్. సెకండ్ సిస్టర్ ఉన్నారు. హ్మ్. నా వల్ల నా ఫ్యామిలీ అప్‌సెట్ కాకూడదు. హ్మ్. సో, నా వల్ల మా అక్క వాళ్ళ హ్మ్. భవిష్యత్తనేది హ్మ్. నేనిలా మారిపోతే హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు హ్మ్. రావు. హ్మ్. హ్మ్. పలానా వాళ్ళ హ్మ్. అబ్బాయి ఇలా మారిపోయాడు. హ్మ్. వద్దొద్దు అని హ్మ్. ఎళ్ళిపోతాయని హ్మ్. కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అప్పటి వరకు ఆగాను. హ్మ్. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది. సో, కన్సీవ్ అని తెలియంగానే హ్మ్. సో, వెళ్ళాను. పాప పుట్టింది. హ్మ్. 3 మంత్స్ బేబీని చూసి హ్మ్. ఫ్యామిలీ అందరిని హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు. హ్మ్. నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. హ్మ్. అదే లాస్ట్ మొమెంట్ అనమాట. ఫ్యామిలీని కలిసాను. ఇంకా కమ్యూనిటీకొచ్చేసాను. ఓకే. మీకంటూ ఒక కమ్యూనిటీ మీరందరూ ఆ! గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్‌లో చాలా గ్రూప్స్ వర్గాలుంటాయి. ఉన్నాయి. చాలా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, నేనొక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య హ్మ్. ఎల్బీ నగర్‌లో ఉంటారు. సో, హ్మ్. ఆవిడ వర్గంలో అయితే ఉన్నానప్పుడు. హ్మ్. ఎవ్వరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేంగా మారలేం. ఆహా! సో, ఫైనాన్షియల్‌గా స్టేటస్ ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. హ్మ్. ఏమీ ఉండదు. అంటే హ్మ్. ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. హ్మ్. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యుండుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా హ్మ్. ఉండొచ్చు. హ్మ్. హ్మ్. మాకంటూ కన్ఫర్మ్‌గా కమ్యూనిటీలో ఉంటేనే హ్మ్. సో, మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. అచ్చా! వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికొచ్చిన తర్వాత ఒక సిట్యుయేషన్ అనేది ఉంటదండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ఒక హ్మ్. రూపాయి తీసుకోవాలి. హ్మ్. అది మాకు సేవ్ చేసుకోవాలి. ఓహ్! దాని తర్వాత ఒక 1 ½ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లనో ఇలా అని తెలుసు. హ్మ్. బట్ పూర్తిగా ఇక్కడికొచ్చిన తర్వాత భిక్షాటనకి వెళ్ళినప్పుడు, "ఏ పో అవతలకి మీకెందుకివ్వాలసల? ఎందుకివ్వాలి?" అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. వీటన్నిటిని యాక్సెప్ట్ జేసుకోవాలి. ఫస్ట్ మీరిక్కడి దాకా వచ్చారు. బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇయన్నిటిని యాక్సెప్ట్ జేసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఈ సొసైటీలో సొసైటీలో బయట హ్మ్. తిరగడం అంతా వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది మొత్తం అంటే అంతా వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే. హ్మ్. "వద్దు, మేమే చాలా బాధపడుతున్నాం. వెళ్ళిపోండమ్మా" అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం గదా! సో, మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకెళ్ళిపోతాం అంతే.
వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఓకే. సైకాలజిస్ట్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవాలి. వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ గూడా అవుతది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర గాని, బయట ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు మారేవాళ్ళు కాదు. మారాలనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక బిగ్ షాట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అవును. అయితే అవును. ఫస్ట్ వెళ్లరు. అవును. ఓన్లీ సిగ్నల్స్ బస్తీలుంటాయి. అంటే హ్మ్. మన షాప్స్ అవును. ఉంటాయి గదా! అవును. అవును. 10 రూపీస్, 5 రూపీస్ హ్మ్. వీళ్ళంతా డే 1 నుంచి అంటే రూ. 1 కలెక్ట్ జేసుకొని పెద్దవాళ్ళకిస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ స్టెప్ తర్వాత. హ్మ్. అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో, అంతకుముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ హ్మ్. నా పాస్ట్‌లో నేను మ్యారేజ్ అవును. చేసుకున్నాను. అవును. ఆ టైంలో సో, బాగా వైరల్ అయిపోయింది. హ్మ్. ఆ వీడియో అనేది హ్మ్. ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి బా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్‌లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును. వీడియో. అవును. అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని హ్మ్. తర్వాత సో అవును. చాలా అట్లా. మంది చేశారు. హ్మ్. చూసాను. ఇంటర్వ్యూస్ చూసాను. మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే ఆ! ఆ! దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. అవును. ఇప్పుడు నార్మల్‌గా మ్యారేజెస్ అంటే మీరెందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ గూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరెందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను గాని, ఇది అవును. గాని ఇప్పుడు రియల్ జంటలు గూడా అంత ఉండరేమో. అలా ఉండేవాళ్ళు. సో, నరదిష్టి అంటారు గదా! మేబీ హ్మ్. అది గూడా కొంచెం హ్మ్. అయ్యుండొచ్చు. హ్మ్. సోషల్ మీడియాలోకొచ్చిన ఏ కపుల్ గూడా అంత త్వరగా కలిసున్నట్టు ఏమి ఉండదు. మేబీ హ్మ్. ఒక కపుల్ అంటే నాకు దెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్‌లోకొచ్చేసాను నేను. హ్మ్. యూట్యూబ్‌కొచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది హ్మ్. ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అదైతే కావాలని చేసింది కాదు. అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి హ్మ్. హ్మ్. మధ్యన. హ్మ్. హ్మ్. సడెన్‌గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. హ్మ్. ఎందుకు విడిపోవాల్సొచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. హ్మ్. తనకి వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ హ్మ్. యాక్సెప్టెన్సీ హ్మ్. హ్మ్. అస్సలు లేదు. హ్మ్. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో, సో, అప్పటి వరకు ఆగమనే చెప్పాను. హ్మ్. నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. హ్మ్. ఇప్పుడు నువ్వొచ్చావు గదా! అని నేను రాలేను. ఎందుకంటే హ్మ్. ఇట్లానే అవుతది. హ్మ్. ఆఫ్టర్ బ్రేకప్ అవును. అయిపోతది. సో, నేను మళ్ళీ నా పాస్ట్‌కెళ్ళలేను గాబట్టి హ్మ్. కొంచెం టైమ్ ఇవ్వు అని జెప్పాను. హ్మ్. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. హ్మ్. హ్మ్. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్మ్. హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. హ్మ్. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. హ్మ్. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. హ్మ్. ఒక 1 ½ ఇయర్ బానే ఉన్నాం. హ్మ్. 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 దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, హ్మ్. ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైమ్‌లో ఎక్కువ వీడియోస్ పెట్టడం హ్మ్. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని క్వెషన్ చేసారా? మీ వరకొచ్చిందా? హ్మ్. వచ్చింది. ఆ! ఏమని మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. హ్మ్. నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. అవును. తినే ఏదో చేసింది. హ్మ్. తిన వల్లే బ్రేకప్ అయిందని హ్మ్. నెగటివిటీ వచ్చింది. హ్మ్. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ హ్మ్. విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. హ్మ్. సో, చెప్పి చేసుకున్న పర్సన్ హ్మ్. తను ఎప్పుడైతే ఆహ్, కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. అవును. ఆ తరువాత జాబ్ పోయింది. హ్మ్. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. ఓస్ బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతీదీ హ్మ్. నాదే. హ్మ్. హ్మ్. ఆయన జాబ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. హ్మ్. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. హ్మ్. హ్మ్. ఆ! ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. హ్మ్. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. హ్మ్. అక్కడ అదంతా విడిపించాలని జెప్పి నేను తనకి ముందే చెప్పాను. హ్మ్. సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. హ్మ్. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. హ్మ్. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. హ్మ్. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం హ్మ్. అనిపించింది. హ్మ్.
ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిచ్యువేషన్‌లో తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నానని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా హ్మ్. మాకవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. హ్మ్. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా హ్మ్. వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. హ్మ్. హ్మ్. సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. హ్మ్. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్. వద్దు. అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించాడు. బట్ నాకు మనసుకి తగిలిందది. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను. నేను మారింది నా కోసం, నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. ఎందుకు దీంట్లోకి దూకానా? ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. సో, ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వెషన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు. నేను వీడియోస్ డిలీట్ చేసేసాను. తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? ఒక 1.5 ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమాలిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసాడు. దానికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా! దెబ్బలుండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగిందది? ఇక్కడ దెబ్బలు తగిలింది అంతా ఫేస్. సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయింది అంతే. ఈ ఫేస్ ఇంత అయిపోవడం అందులో ఏడ్చి ఫుడ్ లేదు. కానీ అది కొట్టేసారేమో, ఇబ్బంది పెట్టేసారేమో, ఇదైపోయిందేమో అని అనుకుండే. ఆయన ఏం కొట్టలేదు. మీకు అదే ఫస్ట్ లవ్? అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఫస్ట్ పెళ్లి. ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే, నీవు నాకు సెట్ అవ్వలేదు, వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి మనం కామన్ అయిపోతాం. వాళ్ళకి రోజు కనబడతాం. ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైటే ఉంటది. సో, ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే. కాదు, అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వశ్చన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, బాగా ఫుడ్ పెడతారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు ఏది గొర్రెని. అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటదా? అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో, తినడానికి వెళ్దాము. దానికి తెలీదు. తర్వాత నేనే బలైపోతాను. మమ్మల్ని తినడానికి వచ్చారు. సో, మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. ఫ్రెండ్స్‌తో ఎవరితోన్నా మాట్లాడినా కూడా తను ఎందుకు మారిపోయాడు కదా, అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేమన్నా రేపొద్దున బ్యాడ్ రివ్యూ వస్తదేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని
దగ్గరికి వస్తారనమాట. ఓకే. మాకు ఈ ప్రేమ దొరుకుతుంది. జెన్యూన్ ప్రేమ ఏమో అని నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకయ్యిందని చెప్పి నాకవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మల తోటి లేదా? అంటే హైదరాబాద్‌లో నేనే ఉంటున్నాను. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. సో కట్టేసారు. అక్కడ మమ్మీ వాళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్‌గా అయితే యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఫైనాన్షియల్‌గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. యూట్యూబ్ చేస్తున్న ఇన్‌కమ్ అట్లానే ఎంత కొంచెం వస్తుంది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయలేదు. ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు నేను. ప్రమోషన్స్. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును, చూసాను నేను. ఆ, ఒక ప్రమోషన్స్ చేయరు, ఆ, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 lakh. 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి. అంటే ఒక 3 months నుంచి. ఓకే, దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని. అవును. 1.2 మ్యాక్స్, అది 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51, ఓకే, 51, అంతే. 31 ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. అంతే, ఇప్పుడు మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతే, అంతకు మించి చెప్పట్లేదు లేదు సార్, అంతే అంతే. ఓకే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా. ఓకే. ఒకప్పుడు అంకితా నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ కానీ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. అవునండి. ఎందుకు అన్ని చేంజ్ చేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటుంది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి. అంటే ఇప్పుడు ఒక గొంగళ పురుగు ఉంటుంది, తన జీవితం ఎట్లా ఉంటుంది, చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళ పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు. బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయాను. కామెంట్ వేయాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే, ఇప్పుడు సీతాకోక చిలకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్, నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్ని చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు కదా. ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్ఫుల్, అది చాలా నరకం. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. మాట్లాడతారా? మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఎందుకండి? తను చేయిస్తుంది, దాని తర్వాత మరి మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా, అందంగా ఉండడము అనేది మాకు ఉంటది ఆ మనసులో. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఎంత మారినా ఉంటది జనాల్లో మీరు అలాగా మీరు ఇలాగా అని. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను.
మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు. అంటే కొడుకులు, మా కొడుకు, హ్మ్. మా ఇది అనుకోని చెప్తా ఉంటారు. లైక్ అవునండి. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్‌కి వెళ్ళే టైంలో గూడా ఒక కొడుకు అనే ఒకడు తిరిగేవాడు. అవునండి. ఒకడుండేవాడు. అవును. ఇప్పుడు మీరు గూడా మీకు గూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు. హ్మ్. కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పాను గదా! మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు హ్మ్. సో, వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గే. హ్మ్. గేని ఇప్పుడు మేము అమ్మాయి అని పిలవలేం కదా! హ్మ్. హ్మ్. తను ఫ్యూచర్‌లో మారతారు. హ్మ్. ఫ్యూచర్‌లో మారేవాళ్ళు మాతో ఉంటారనమాట. మాతో ట్రావెల్ చేస్తారు. ఇట్లా మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. అవును. వాళ్ళని మేము కొడుకు, కోడలు మారిన వాళ్ళని కోడలంటాము. మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా! హ్మ్. అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత? లైక్ నేను ట్రాన్స్ వుమెన్ అన్నా ఫీల్ అవ్వవా? అస్సలు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. హ్మ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానిప్పుడు. హ్మ్. అంతకుముందే నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో మీరు ఇది అని హ్మ్. క్వెషన్ చేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ నేను ఎంత క్వెషన్ చేసినా లైట్ నా హ్మ్. లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. హ్మ్. హ్మ్. ఉన్నది చిన్న జీవితం అండి. అవును. ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలీదు. కుక్కనవుతానో, నక్కనవుతానో తెలీదు. హ్మ్. ఈ హ్మ్. లైఫ్‌లో అయితే మాత్రం ఇది నేననుకుంటాను. హ్మ్. ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. యాహ్! అంతా ఫైన్. రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హ్మ్. బాస్ జర్నీలోకి మనం ఎళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా? కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే గాదు. ఒక పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అది. హ్మ్. డెఫినెట్‌లీ అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్‌కెళ్ళాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ హ్మ్. ఉండాలి. హ్మ్. హ్మ్. పాస్ట్ అందరికీ ఉంటదండి. అవును. ఈ పాస్ట్‌లో అన్నీ చేసొచ్చాను నేను. హ్మ్. హ్మ్. బెగ్ చేసుకున్నాను. సెక్స్ వర్క్ చేశాను. హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కెళ్ళాను. ప్రతీదీ చేసుకొని అన్ని లెవెల్స్ దాటుకొని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినెట్‌లీ నేను గూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో గూడా ఇంట్రెస్ట్ అవును. ఒస్తది. అవునవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. హ్మ్. ఫస్ట్ 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే గదండీ! అంటే అవును. దానికి యాహ్! ముందు దానికి ముందు ఎళ్ళాడు ఇంకొకళ్ళెళ్లారు. తమన్నా. బట్ యాహ్! ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫీమేల్ లాగా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. హ్మ్. హ్మ్. చాలా అందంతో గాని, తన హ్మ్. ఆటతో గాని, హ్మ్. హ్మ్. ప్రేమలో గాని అంటే అక్కడ హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. హ్మ్. అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన హ్మ్. వల్ల. హ్మ్. నాకు హ్మ్. ఆవిడ చాలా మంచి రోల్ మోడల్. హ్మ్. హ్మ్. బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, హ్మ్. హ్మ్. అందంలో గాని. హ్మ్. 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 సో మీరన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారా అంటే, లేదు నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యి హ్మ్. అందంగా అవ్వడానికి ఆవిడొక ఇన్‌స్పిరేషన్ నాకు. అచ్చా! 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 సో ఆవిడ బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత మాకు గూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష గదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మా హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు? ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదా నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైమొచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. హ్మ్. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎనకాలున్నాను. హ్మ్. సాంగ్ ఏశారు. వెంటనే స్టాప్ జేశారు. హ్మ్. నన్ను ఆ టీమ్ వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడొచ్చారు. హ్మ్. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. హ్మ్. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని. నాకంటూ మేము కమ్యూనిటీకి హ్మ్. 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 చాలా వర్క్స్ చేస్తాము. హ్మ్. హ్మ్. సోషల్ యాక్టివిస్ట్‌ని. హ్మ్. హ్మ్. అందరికి తెలుసు ఆ పర్సన్ చాలా. హ్మ్. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. హ్మ్. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీమ్ వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే, నేనేం మాట్లాడలే. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. హ్మ్. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. హ్మ్. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు గదా! హ్మ్. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్‌లని చెప్పుకొని తిరుగుతారో, వాళ్ళిలా చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇదొక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందాన్ని మీరిప్పుడు తీసి
చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా హ్మ్. కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్‌కి వెళ్తున్నప్పుడు హ్మ్. మీరెందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ గూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. హ్మ్. బట్ కాదు. హ్మ్. హ్మ్. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్ ఔట్ చేసి నెగటివిటీ అనేది టీమ్‌కి చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో గూడా ఎలా స్క్రీన్ షాట్స్ ఎలా వచ్చాయి. వచ్చాయి నీకు అన్నీ ఎలా తెలిసాయి? అక్కడ వాళ్ళే నాకు చూపిచ్చారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపియడం అయితే జరిగింది. బట్ టైము, సిట్యుయేషన్ అనేది ఒకటి రావాలి. హ్మ్. అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. హ్మ్. బట్ ఏమో హ్మ్. అక్కడ హ్మ్. దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. హ్మ్. హ్మ్. సో, దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు గానీ, ఏదైతే నన్ను అడిగారు క్వెషన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను నా ఫాలోవర్స్ అడుగుతారు ఆ! గదా! ఆ! మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్లారండి. ఏది కనపడలేదు అని. హ్మ్. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కొచ్చేసాను అని. హ్మ్. అందరూ కాదు, కొందరు. మీకిది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నాడు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకి గూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే, వీళ్ళ ప్రతి జర్నీలో కామన్‌గా ఇదొకటుంటది సెక్స్ వర్క్ హ్మ్. అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపిచ్చారా? అవునండి. ఆ వీడియో చూపిచ్చారు. హ్మ్. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. హ్మ్. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఓకే. ఎల్‌జీబీటీక్యూ అనే ఒక కేటగరీస్ ఉంటాయి. హ్మ్. అదే కేటగరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్‌లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. హ్మ్. సో, అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకొని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. సో, నేను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్‌గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి అక్కడ బ్రతకనివ్వలే. హ్మ్. మళ్ళీ అవ్వలేదు. మీకు నెక్స్ట్ గూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవేమో? ఖచ్చితంగా ఉండదు. నేనదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైమ్ గూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. హ్మ్. నెగెటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్‌గా పోర్ట్రేట్ అయ్యుండొచ్చు. మెడికల్ టెస్ట్‌కి పదండి. సో, నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది గాదు, నేను అది కాదు, నేను అది కాదని చెప్పలేను గదండీ. హ్మ్. హ్మ్. నేను ఫుల్లీ ఫీమేల్‌గా ఉన్నాను. హ్మ్. ఫుల్లీ ఫీమేల్‌గా అక్కడ కనపడట్లేదు. సో, ఫుల్లీ ఫీమేల్‌గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్‌కి తీసుకెళ్ళాలి. హ్మ్. బట్ మీరు అదే పట్టుకుని, అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు నేను ప్రతి చోటకెళ్ళి నేను అమ్మాయిని, నేను అమ్మాయిని, నేను అమ్మాయిని అని చూపియలేను. హ్మ్. 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 నేను హ్మ్. అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. హ్మ్. బట్ వాళ్ళది తీసుకోలేకపోయారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మారకముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారకముందు అవును. వీడియోలు అవును. పూర్తి ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. చెప్పి పంపారా? అవును. అచ్చా! 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 మరి ఎలా? ఇప్పుడు ఏంటి మరి? సో, బాధపడ్డాను. నాకదొక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. సో, నేను నా ఓన్ ప్లాట్‌ఫార్మ్‌లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. హ్మ్. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా. హ్మ్. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. హ్మ్. పర్లేదు. వెల్ అండ్ గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటది. ఓకే. సెలక్షన్స్‌కి ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్‌కి? బిగ్ బాస్ సెలక్షన్స్‌కి ఏంటంటే ఆహ్, ఏం పంపావు వీడియో? సో, నన్ను 3 మినిట్స్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆ! అడిగారు. ఆ! సో, ఆ! నేను చెప్పాను. నా లైఫ్ నేనెక్కడ పుట్టాను, ఏంటి అన్నీ చెప్పి ఆ! ఒక ఆ! ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేనిలా ఉన్నాను హ్మ్. హ్మ్. అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. హ్మ్. సో, హ్మ్. బిగ్ బాస్ షో గురించి చాలా మాట్లాడాను. హ్మ్. వాళ్ళకి చాలా కనెక్ట్ అయింది. హ్మ్. దాని తర్వాత జూమ్ హ్మ్. కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని మెయిల్ మెయిల్ వచ్చింది. వచ్చింది. హ్మ్. సో, దాని తర్వాత జూమ్ కాల్‌కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. హ్మ్. జూమ్ కాల్‌కి అటెండ్ అయ్యాను. క్వెషన్స్ ఏసారు. చాలా డిఫరెంట్ క్వెషన్స్ అడిగారు. హ్మ్. హ్మ్. ఆ క్వెషన్స్ అన్నిట్లికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. హ్మ్. నెక్స్ట్ డే జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. హ్మ్. గ్రూప్ డిస్కషన్‌లో గూడా నాకు తెలీదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా హ్మ్. కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. ముగ్గురో, నలుగురో అంట కదా? నలుగురొచ్చారండి. నలుగురంట. ఆ! ఇప్పుడు ఈరోజు ప్రోమోలో ఒకరెక్కారు స్టేజ్. ఆ! తను క్వీర్. క్వీర్ అంటే? సో, ఎల్‌జీబీటీక్యూలో క్వీర్ అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఆహ్, ఫీమేల్, ఆ! మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్‌లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది తప్ప హ్మ్. వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే. ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. పిల్లలుంటారు. ఎయిదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్‌జీబీటీక్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఎల్‌జీబీటీక్యూ ఓకే. క్యూ మీకిప్పుడు ఆ! చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్.
ఓకే. జీ అంటే గేస్, ఆ! బి అంటే బైసెక్షువల్స్, ఆ! ఎల్జిబిటి, టీ అంటే ట్రాన్స్జెండర్స్, ఓకే. క్యూ అంటే క్వీర్స్. అక్క డి ఎల్‌జిబిటి. కేటగిరీలోనే అందరూ వస్తారు. ఓకే. ఓకే. ఒక ఫౌండేషన్ ఉంటది. ఆ ఫౌండేషన్‌లో ఇప్పుడు చాలామంది మేము సోషల్ హ్మ్. యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మా లైఫ్ ఇది. మేమిలా ఉంటున్నాము. హ్మ్. మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా హ్మ్. మేము ముందుకు వెళ్ళి మా లైఫ్‌ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్‌జిబిటిక్యూ అనేది ఉంటదనమాట. ఓకే. 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 ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు? బాగా తగిలింది నా గుండెలకి. హ్మ్. సో, అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి? లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్నీ చూసి, చూసి, చూసి నా కన్నీళ్ళనేవి ఇంకిపోయినాయి. హ్మ్. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. హ్మ్. పోతే పోయింది. ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. హ్మ్. హ్మ్. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట ఎళ్లి నాకిక్కడ దెబ్బ తగిలింది, నాకిక్కడ దెబ్బ తగిలిందని చెప్పుకోక్కర్లా. హ్మ్. సో, వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాటనేది ఉంటది. యాహ్! ఒకటే ఒక క్వెషను. హ్మ్. అంటే ఇప్పుడు నీకు 'బిగ్ బాస్' అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు. నువ్వు ఆ! ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవునండి. ఆ! పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవును. మరెందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. సో, అహా! నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు నేను మరక్కడ? చెప్పాను వాళ్ళకి. హ్మ్. మెడికల్ టెస్ట్‌కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. హ్మ్. బట్ ఆ తరువాత నేను బయటకొచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా! పీఆర్‌లు వాళ్ళు. సో, మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగటివిటీ అనేది తీసుకొచ్చింది. ఓకే. ఓకే. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేనింత ఫేమస్ అవుతాను నాకు తెలీదు గదండీ అప్పుడు. ఆ! అది ఇప్పుడు కాదండి. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ అది. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకొని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా! ఆ! నేనిప్పుడు ఎలా ఉన్నాననేది చూడాలి. హ్మ్. ఇప్పుడు నేను మారుతున్నాను అనే హ్మ్. తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్‌లో నేను అప్పటికి నేను ఫేమస్ గాలేదు. హ్మ్. ఎవరికీ తెలీదు. అంకితా నాయుడు అంటే జీరో. జ ఇప్పుడంటే ఒక 10 మందికి తెలుసేమో. ఏం 10 మంది చాలా మందికి తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నానది. ఓకే. ఓకే. సో, ఒక ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేసాను. హ్మ్. మారాను. హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇక ఓపెనింగ్స్ అని, హ్మ్. ఈ యూట్యూబ్ అని, హ్మ్. దీని ద్వారానే నేనెళ్ళిన తర్వాత ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మీరు మేకప్ ఏసుకుంటారా? లేదండి. అసలు మేకప్ ఏసుకోరా? లిప్‌స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగేల్మంటారు ఇన్‌స్టా రీల్స్‌లోని ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నారు, మీరే చెప్పాలండి. ఇప్పుడు ఏం లేదు. అవును ఇందాక మావోడు కూడా చెప్తే హ్మ్. నేను అదే అడిగాను. మేకప్ ఏమి ఏసుకోనండి. మీరు ఇంతే వైట్. హ్మ్. ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్‌స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్‌లు, హ్మ్. ఇన్‌స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళా? నేనేమనుకుంటున్నానంటే, నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినైట్‌లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు. హ్మ్. నేననుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్‌ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా, ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాదవుతది. హ్మ్. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్లారు. దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. హ్మ్. నేను కూడా వెళ్ళుండుంటే ఇంకో 10 మందికి అది పునాదయ్యేది. హ్మ్. సో, ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్‌ని, నేను అట్లా, నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. హ్మ్. ఆ పాస్ట్‌ని మీరు బేస్ చేసుకొని వెళ్ళే టైంకి మీరిది చూపిస్తే హ్మ్. మిమ్మల్ని ఏమనుకుంటారు? హ్మ్. హ్మ్. నేను అడిగే క్వెషన్ వాళ్ళకి, హ్మ్. ఇప్పుడు నా వీడియో చూపిచ్చారు. నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ గాదా? హ్మ్. వాళ్ళకి తీసుకోవాలనిపిస్తదా? హ్మ్. హ్మ్. మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. హ్మ్. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకొస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అది యాక్టివిస్ట్‌గా చేసే పని. ఆవిడ హ్మ్. అది చేయలేదు. నాకేమనిపించిందంటే, వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. హ్మ్. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారొచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. హ్మ్.
ఇదే విషయం మీద. ఇదే విషయం మీద ఆమెను కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. తిను జబర్దస్త్, లేడీ ఆర్టిస్టు, వీళ్ళు మాకన్నా వెనకాల వచ్చి మా తెలివి, అది మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఎదగలేదంటే అది మీకున్న మైండ్ సెట్. అది మేము ఎదిగాము అంటే మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే, నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగో భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. నేను అది ఆవిడకి స్ట్రైట్ గానే చెప్తున్నాను. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్ను అన్నారు, నేను ఇంకా అమ్మాలా, నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే, అమ్ముకో, నువ్వు ఒక్క పూట హ్యాపీగా తింటానంటే నా పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని ఈరోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నాను. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అసలు యాక్టివిస్టే కాదు. అంటే ఎవరైతే నా వీడియోస్ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు డెఫినెట్లీ ఒకరు కాదు, ఇద్దరు ఉన్నారు. ఆ సెట్లో ఒక ట్రాన్స్ ఉంది, ఈ బయట నుంచి యాక్టివిస్ట్. ఈ యాక్టివిస్ట్ వెళ్ళి ఆ సెట్లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్లో ఆ పర్సన్ చూపించారు. సో రీసెంట్గా కూడా నేను ఇంటర్వ్యూలు చూశాను. వాళ్ళే మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను కదా, ఎదిగే వాళ్ళు డెఫినెట్లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా. ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది, నలుగురికి ఇన్స్పైర్గా మాట్లాడతారు. వీళ్ళు అలా కాదు, చేసేది ఉండదు, చెందేది ఉండదు. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీయే. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఈ వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే, వాళ్ళందరికీ అర్థమవుతుంది కదండి. సో ఈవిడకంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది, ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్, సో మనకు నో ప్రాబ్లం అని వాళ్ళకు కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవ్వడానికి ఐ డ్రీమ్కి అయితే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఇదే చెప్పాలనుకుంటున్నాను మీరు కెమెరాకి. థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్, కానీ అవన్నీ అంతే, మన లెసన్స్ అవి. బట్ ఏదో రోజు మన సక్సెస్ అవ్వాలని, మీ లైఫ్లో మంచిగా ఉండాలని, ఇంకా బాగా ఉండాలని, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ లో ఒక మంచి ఆపర్చునిటీ, అంటే మీ ముందు మాట్లాడే ఒక మంచి టైం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.